హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆ స్పెషల్ విమానం ఎవరిది? పోలీసులకు ఆ విమానాన్ని ఎవరు సమకూర్చారు? ఏ రాజకీయ నాయకుడు పోలీసులకు అండదండలు కల్పిస్తూ ఆ ప్రత్యేక విమానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు? వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, దేశం మొత్తం తిరగడానికి ఎలాంటి అవకాశం కల్పించారు? అసలు ఏమిటి ప్రత్యేక విమానం? పోలీసులు ప్రత్యేక ఫ్లైట్ను ఎందుకు వాడారు? పోలీసులకు ప్రత్యేక విమానం అవసరం ఏమొచ్చింది? ఆ రాజకీయ నాయకులు ఎవరు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది కీలకమైన అంశంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ ముఠా కొంతమంది పోలీసులు అందరూ కలిసి రాజకీయ అండదండలతో ప్రత్యేక విమానాలలో దేశంలో చక్కర్లు కొట్టారట. ఫోన్ ట్యాపింగ్కు ప్రత్యేక విమానాలకు అసలు సంబంధమైన ఏంటని అనుకుంటున్నారా? సంబంధం చాలా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కారణంగానే పోలీసులు విమానాల్లో ఎగరగలిగారు, ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టగలిగారు, దేశంలో అనేక ప్రాంతాల్లో సేద తీరగలిగారు. అసలు ఏమిటి స్పెషల్ విమానం? ఏమిటి ఆ కథా కమామిషు? ఈ స్పెషల్ ఫ్లైట్ గురించి తెలుసుకోవాలంటే కాస్త వెనక్కి వెళ్లాల్సిందే. అప్పుడెప్పుడో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని, అదే మొయినాబాద్ ఫామ్ హౌస్ కథ. అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కీలకం. గతంలో బిగ్ న్యూస్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అదే బయటపడింది. మొయినాబాద్ ఫామ్ హౌస్లోనూ ఫోన్ ట్యాపింగ్ కీలకమట. ప్రణీత్ రావు ముఠానే ఫోన్ ట్యాపింగ్ ద్వారా బీజేపీ నేతలను ట్రాప్ చేశారంట. అంటే అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళు జారుకుంటున్నారని స్పష్టం కాగానే ఆ నాయకులను పిలిచి వారి మైండ్ వాష్ చేసి వారిని అప్రూవల్గా మార్చి బీజేపీపై గాలం వేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ప్రణీత్ రావు ఉన్నాడు. ఆ ఫామ్ హౌస్లో 72 కెమెరాలు ప్రణీత్ రావు అమర్చాడు. బీజేపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. బీజేపీ నేతలు, ఒక స్వామీజీ, అందరూ స్పష్టమైన ఆధారాలతో దొరికిపోయారు. కేసీఆర్ ఇదే వీడియోను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రదర్శించి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమ బాట పడతాం, కేంద్రాన్ని దించేస్తామంటూ అప్పట్లో ఆయన సంచలనమైన ప్రకటనలు చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే ఈ కేసులో కొంతమంది బీజేపీ ప్రముఖ నాయకుల పేర్లున్నాయని, వారిని విచారణకు పిలవాలని వారికి నోటీసులు అందించే ప్రక్రియ మొదలుపెట్టారు. అదే స్పెషల్ ఫ్లైట్. ప్రత్యేక విమానాల్లో కేరళ, ఢిల్లీ వంటి ప్రాంతాలకు పోలీసులు వెళ్ళారు. అక్కడ సేద తీరి మరి అక్కడ నిందితులకు నోటీసులు అందించే ప్రయత్నం చేశారు. ఎవరెవరు వెళ్లారన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ ముఠా ఎలాగూ ఆ విమానంలో వెళ్ళింది, వారితో పాటున్న పోలీసు అధికారులు ఎవరు, ఆ ప్రత్యేక విమానాన్ని సమకూర్చిన రాజకీయ నాయకులు ఎవరు? ఒక పోలీసు బృందం బయటికి వెళ్ళి వేరే ప్రాంతానికి వెళితే ఒక విమానంలో వెళ్తారు, ఫ్లైట్లో వెళ్తారు, వారి వాహనాల్లో వెళ్తారు. కానీ ఈ స్పెషల్ ఫ్లైట్ ఎవరు అరేంజ్ చేశారు? బీఆర్ఎస్లోనే కీలక నేతలే ఇది అరేంజ్ చేశారని చెప్తున్నారు. కానీ ఆ నేతలు ఎవరు? పోలీసులకు ఇంతగా వసతి కల్పించిన ఆ రాజకీయ నాయకులు ఎవరు? ఇప్పుడు పోలీసులు ఇది కూపిలాగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు ఈ స్పెషల్ ఫ్లైట్ కూడా కీలకమైన అంశంగానే మారింది. ఆ ఫ్లైట్ ఎవరు సమకూర్చారు? ఆ రాజకీయ నాయకుడు ఎవరు? ఆ రాజకీయ నాయకుడి ఉద్దేశాలేంటి? ఒక పోలీసు బలగం వేరే ప్రాంతానికి వెళ్తుంటే సొంత ఖర్చులతో, సొంత వాహనాల్లో కానీ విమానాల్లో కానీ వెళ్ళాలి. కానీ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళే వసతి సమకూర్చాల్సిన అవసరం ఏంటి? ఆ రాజకీయ నాయకుడికి ఇంతగా ఏం అవసరం వచ్చింది? ఆ నాయకుడి పేరేంటి? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేసిన సిట్ పోలీసులు ఈ అంశాన్ని కూడా సీరియస్గా పరిశీలిస్తున్నారు. నిందితుల నుంచి దీనికి సంబంధించి సమాచారాన్ని రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారం కాస్త కొలిక్కి వస్తే విమానాన్ని సమకూర్చిందెవరు, ఆ విమానంలో ప్రయాణించిందెవరు, ఇవన్నీ బయటకు వస్తే ఇంకా చాలామంది పోలీసు అధికారుల భాగవతాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది.